మాతా రమాబాయి అంబేద్కర్ మెమోరియల్ ట్రస్ట్ నుండి మాతా రమాబాయి అంబేద్కర్ మెమోరియల్ అవార్డు అందుకుంటున్నటువంటి వారందరికీ ముందుగా అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య నుండి శుభాభినందనలు. రమాబాయి అనగానే మనకు జ్ఞాపకం వచ్చేది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి ఇవాళ మనం కొత్తగా చెప్పాల్సిందేం లేదు. ఆయన మహోన్నతమైనటువంటి వ్యక్తి. భారత రాజ్యాంగాన్ని మన ముందుకు తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి. ఈరోజు రాజ్యాంగమే ఒక ప్రమాదంలో ఉన్నటువంటి పరిస్థితిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన విజయం వెనకాల ఉన్నటువంటి ఒక గొప్ప వ్యక్తి గురించి మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వారే రమాబాయి. రమాబాయి అతి చిన్నతనంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని పెళ్లి చేసుకున్న తర్వాత తన 5గురి సంతానంలో పేదరికంతో కష్టాలతో 4 పిల్లలను కోల్పోయినటువంటి గుండెదిటు ఆమెది. అయినప్పటికీ కూడా చెక్కు చెదరకుండా అదే ధైర్యంతో అదే గుండెదిటువుతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్కు సహకరిస్తూ తన చదువును పూర్తి చేసుకోవడానికి పూర్తిగా సహకరించినటువంటి గొప్ప వ్యక్తి రమాబాయి. అంటే కేవలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్కు మాత్రమే సహకారం అందించినట్టు కాదు, ఇవాళ దేశానికే ఆమె సహకారం అందించినటువంటి వ్యక్తిగా మనం పరిగణించవచ్చు. ఇవాళ కేవలం భారతదేశానికి మాత్రమే కాదు, వాళ్ళిద్దరూ ప్రపంచానికి తెలిసిన వ్యక్తులు. వీళ్లకు గురుతుల్యులుగా ఉన్నటువంటి ఇంకో మహా గొప్ప వ్యక్తి ఎవరంటే మహాత్మా జ్యోతిబా పూలే. మహాత్మా జ్యోతిబా పూలే నుంచి సావిత్రిబాయి పూలే చదువును అందుకొని ఆ చదువును ఇవాళ కింది స్థాయి వాళ్లకు అసలు చదివే అక్కర్లేదు, ఈ సమాజంలో విసిరివేయబడ్డట్టున్నటువంటి వాళ్ళందరికీ అసలు చదివే అక్కర్లేదు అంటున్నటువంటి ఈ సమాజంలో వాటిని ధిక్కరిస్తూ సావిత్రిబాయి పూలే ఎంతోమందికి చదువందించినటువంటి మహా గొప్ప వ్యక్తి. మొట్టమొదటి ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే. అట్లనే తనతో పాటు ఫాతిమా బేగం. అట్లనే ఇంకొకరిని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. గొప్పగా అందరూ కీర్తిస్తున్నటువంటి శివాజీని తీర్చిదిద్దింది కూడా ఒక మహిళ, ఆమెనే ఆయన తల్లి జిజియాబాయి. ఇట్లాంటి గొప్ప వ్యక్తులున్నటువంటి ఈ సమాజంలో అంతేనా, ఇంకా చాలామంది ఉన్నారు. అనేక మంది అనేక పోరాటాలలో నిష్ణాతులైనటువంటి మహిళలు కూడా అనేక మంది ఉన్నారు. అట్లాంటి మహిళల్ని మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అట్లనే రమాబాయి గురించి కూడా మరింతగా మనం ఇవాళ ప్రచారం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అటువంటి రమాబాయి పేరు మీద కొంతమంది ఇవాళ సమాజంలో పేరుగాంచినటువంటి వ్యక్తులుగా ఉన్నటువంటి వాళ్ళ వెనకాల ఉన్నటువంటి మహిళలు ఎవరున్నారు? అసలైతే ఒక సామెత ఉంటుంది సమాజంలో, ప్రతి స్త్రీ వెనుక ఒక పురుషుడు ఉంటారు అంటారు, స్త్రీ విజయం వెనుక. కానీ ఇవాళ చరిత్రను తిరగరాసింది రమాబాయి. ప్రతి పురుషుడి వెనుక ఒక స్త్రీ ఉంటుంది అనేటువంటి విషయాన్ని చాటి చెప్పినటువంటి ఒక గొప్ప వ్యక్తి రమాబాయి. అందుకనే ఇవాళ మొత్తంగా పురుషాధిక్య సమాజాన్ని ధిక్కరిస్తూ ఎంతోమంది ఈ బానిస సంఖ్యలను తెంచుకొని ముందుకు పోతున్నటువంటి సందర్భంలో పితృస్వామ్య భావజాలానికి వ్యతిరేకంగా మనమంతా కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. మగవాళ్లకు వ్యతిరేకమని అంటలేను నేను. మగవాళ్లల్లో ఉన్నటువంటి ఆ పెత్తనం ఏదైతే ఉందో ఆ పెత్తనానికి వ్యతిరేకంగా అందరము కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే ఇవాళ ఇండ్లల్లో ఉంటున్నారు అని అంతవరకే అనుకుంటున్నారు. కానీ ఇండ్లల్లో ఉన్నటువంటి మహిళలు ఎన్ని కష్టాలను ఎదుర్కొంటారో, ఎంత ఇబ్బంది పడతారో, పిల్లల్ని కనడం కానీ, పెంచడం కానీ, సంసారాన్ని ఈదడం కానీ, ఆ పురుషుణ్ణి తీర్చిదిద్దటంలో కానీ ప్రతి అంశంలోనూ ఆ స్త్రీ పాత్ర ఉంటుంది. కాబట్టి ఆ స్త్రీ పాత్ర గురించి వాళ్ళ మనం గొప్పగా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం, ఆవశ్యకత కూడా ఉన్నది. అందుకే అట్లాంటి మహిళల్లో కొంతమందిని తీసుకొని ఈరోజు రత్న అవార్డ్స్ ఇస్తున్న